వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పేసి, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విచ్చలవిడి ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఇవాళ భారీ ర్యాలీ ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఖాళీ పుస్తకాలకి 4-5 రూపాయలు ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఫీజులు 40,000-50,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మన ప్రభుత్వం కట్టిబీక్తుందని చెప్పి అడగాల్చుకున్నాం. ఇలా ప్రభుత్వం నియంత్రణ లేదు, ఇవాళ ప్రైవేట్ పాఠశాల మీద లేదు, ప్రభుత్వ విద్యా సంస్థల మీద లేదు. కనీసం మా స్కాలర్షిప్ మాకు ఇవ్వమంటే మాకు ఇవ్వట్లేదు. కావున మేము ఈ ర్యాలీతోటి విద్యారంగ సంస్థల మీద ఈ ర్యాలీతోటి ఇట్టి పరిస్థితుల లాభం ఖర్చుతున్నామండి. వైనా ఉంది, దానిపైన డిఓలు కానీ ఎంఏలు కానీ ఎటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల ముఖ్యమైన డిమాండ్స్ ఏమున్నాయంటే, 4-5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు పై చదువుకోవాలంటే విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజులకు వేధిస్తున్న సందర్భంలో విద్యార్థుల చదువు అయిపోయే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అది అమలు చేయాలి. అమలు చేయకపోవడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఐక్య విద్యా సంఘాలుగా మేము మొత్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలా. 10,000 కోట్ల పైగా డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు పై చదువులు పోవడానికి, టీసీలు, మెమోలు ఇవ్వడానికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు ఒక పక్కన స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం, వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం, ఈరోజు విద్యార్థులు చదువు దూరం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే